శ్రీ పరాభవనామ సంవత్సరం సింహరాశి మిత్రులకి ఎలా ఉందని చూద్దాం. మిత్రులారా, మీకు శుభాకాంక్షలు. మఖా నక్షత్రం, పూర్వ పల్గుని పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం పల్గుని వారికి మొదటి పాదానికి సంబంధించిన మీరు సింహరాశి వారికి అప్పటికెడుతున్నారు. మీకు ఒక చిన్న సూచన, సింహరాశి వారికి జాగ్రత్త. అందులోనూ మొన్నటి గ్రహణం 3వ తారీఖున జరిగినటువంటి ఒక గ్రహణం పుబ్బా నక్షత్రం మీదే వచ్చింది. కాబట్టి కొంచెం ఈ సంవత్సరం జాగ్రత్తగా, అందులోనూ మొదటి 90 రోజులు జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది. ఓకే. పరావరణ సంవత్సరం సింహరాశి వారికి పట్టుదల, నాయకత్వం, కీర్తి తీసుకొచ్చే సంవత్సరం. కొన్ని సవాళ్ళు వచ్చినా ధైర్యంగా ఎదురు చూసుకుంటారు. పోస్ట్ ఆగస్టు మీకు చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. ఇంకా శని భగవానుడు ఈ సంవత్సరం శని మీనరాశిలో 8వ స్థానంలో, అందుకే అష్టమ శని అని చెప్పి చెప్పబడింది, సంచరిస్తున్నారు. పనుల్లో ఆలస్యం, అనుకోని ఖర్చులు, ఓర్పు వ్యవహరించారు. సంవత్సర ప్రారంభంలో రాహు 7వ ఇంట్లో, కేతు జన్మంలో ఉన్నారు. డిసెంబర్ 6 రాహు 6వ ఇంట్లో, కేతు 12వ ఇంట్లో. దీనివల్ల వచ్చే ఫలితాలు అంటే శత్రువులపై విజయం. రాహుకేతులు కూడా యోగంగా ఉన్నారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సమస్యల పరిష్కారం అవుతుంది. ఎప్పుడో ఒక శస్త్రచికిత్స అయినటువంటి వాళ్ళకి కూడా ఉపశమనం జరుగుతుంది అంటారు. ఎన్నో రోజులుగా ఆడవాళ్ళు పీసీఓడి కానీ గైనిక్ రిలేటెడ్గా డిస్టర్బ్ అయిన వాళ్ళకి అందరికీ కూడా క్లియర్ అయిపోయి ఆరోగ్యవంతులుగా ఉంటారని కూడా చెప్పచ్చు. ఇంకా ఈ సంవత్సరం ఆర్థికంగా ఎలా ఉంటుంది అని అంటే, సంవత్సర ప్రారంభంలో మంచి ఆదాయం, మధ్యలో ఖర్చు వస్తుంది, చివరికి చాలా స్థిరత్వం ఉండి వ్యాపారంలోనూ లేదా అన్ని రకాల వర్గంలోనూ ఆర్థికంగా లోటు లేకుండా ఉంటుంది. ఎందుకంటే శుభ కార్యక్రమాలకి ఖర్చు పెట్టే అవకాశాలు ఈ సంవత్సరం చాలా చాలా ఎక్కువ ఉంది. అది వివాహానికి ఉండొచ్చు, గృహప్రవేశానికి ఉండొచ్చు, సంతాన విషయంలో ఉండొచ్చు, అవకాశాలు బాగా ఉన్నాయి. వ్యాపారం కూడా అద్భుతంగా జరుగుతుంది. ఒక్కొక్కసారి ప్యానిక్ అవుతారు, ప్యానిక్ అవ్వకండి, ఈ సంవత్సరం బాగా ఉంది. ఈ సంవత్సరంలో ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి, పదోన్నతి వచ్చే అవకాశాలు ఉన్నాయి, నాయకత్వం వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. మంచి అప్రిషియేషన్స్, మీకు మంచి మంచి ఇది వస్తుంది. ఇది స్త్రీ పురుషులు ఇరువురికి కూడా. స్త్రీలు ఎవరైతే ఉద్యోగస్తులుగా ఉన్నారో వాళ్ళకంతా ప్రమోషన్స్ వస్తాయి. టీమ్ మేనేజ్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ గాను లేదా గవర్నమెంట్ గాను చాలా అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులకి ఎన్నో రోజులుగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇది ఒక మంచి సమయం. వివాహం కాని వారికి వివాహ యోగం మధ్యకాలంలో ఉంటుంది, వెంటనే రాకపోయినా మధ్యలో ఉంటుంది. దాంపత్య జీవితంలో